ఈ సెమీ క్రిస్మస్ కి జీవ కిరీటాలు ఇస్తున్నారని పాస్టర్ గారు ఫోన్ చేసి చెప్పారు. నేను ఒక్కదాన్నే జీవ కిరీటం తీసుకుంటే ఏం బాగుంటదిలే గాని నా ఫ్రెండ్స్ సండే స్కూల్ పిల్లలు అందరు ఉన్నారు కదా, వాళ్ళందరికి కూడా ఒక్కొక్క జీవ కిరీటం ఇప్పించేద్దాము, ఒక్కొక్కరికి ఫోన్ చేసి పిలుద్దాము. ఫస్ట్ ఈ కిటికీలు గాడు ఉన్నాడు కదా, ఈ కిటికీలు సన్నీ గడికి ఫోన్ చేద్దాం. ఈ కిటికీలు సన్నీ గడి ఏం చేస్తున్నాడో చూద్దాం. హలో కిటికీలు. అక్క అరే కిటికీలు ఏం చేస్తున్నారా? అక్క కిటికీలు కాదక్క, కాల్ మీ విండోస్. ఓ ఏదో ఒకటి లేరా, విండోస్ లేదు గాని. రే ఏం చేస్తున్నావురా? ఇప్పుడే అక్క ఒక మీటింగ్ అయిపోయింది, గూగుల్ వాళ్ళతో ఇంకో మీటింగ్ ఉంది. ఊరే మొన్నే నిన్న వీధి చివరి చూశాను కదరా, మీటింగ్ అంటావు గాని నీకంత సీన్ లేదులే గాని. ఇదంతా కాదు గాని 24th మన చర్చిలో సెమీ క్రిస్మస్ జరుగుతుంది కదా, ఆ రోజంట దేవుడు వచ్చి జీవకిరీటం ఇస్తున్నాడంటరా. నువ్వు కూడా రారా, నీకోటి ఇప్పిస్తాను. చూద్దాం అక్క. కుదరదక్క. ఒరే ఎందుకురా? నా యూట్యూబ్ వాళ్ళతో మీటింగ్ ఉంది అక్క. ఒరే నీకు అన్న డబ్బా కబుర్లే గాని నీకు అసలు ఏ మీటింగ్ లో ఏం లేవులే గాని నాకు తెలుసులేక నా విషయం. నువ్వు ముందు రారా. సరే అక్క చూద్దాం. సరేరా అయితే బాయ్. కిటికీ లోడుగు మొత్తం బిల్డప్ ఎక్కువే గానీ 20 గంటలు కంప్యూటర్ మీద కొడతాడు గాని వాడికి అసలు ఏమీ రాదు, అన్ని బిల్డప్ కబుర్లే చెప్తాడు. సర్లే ఈ లోపల మన ఫైర్ బ్రాండ్ శాండీకి ఫోన్ చేద్దాము. ఈ ఫైర్ బ్రాండ్ శాండీ ఏం చేస్తుందో చూద్దాం. హలో ఫైర్ బ్రాండ్ శాండీయేనా అండి? చెప్పక్క. శాండీ ఏం చేస్తున్నావు శాండీ? ఇప్పుడే 2 ఊర్లలో పాదయాత్ర చేసి వచ్చానక్క. గట్టిగా ఒక ఊరు నడవమంటే ఒక ఇంటి దగ్గర నుంచి ఇంకో ఇంటికి వెళ్ళమంటేనే వెళ్ళావు గానీ నువ్వు మళ్ళీ పాదయాత్ర చేసావంటలే గాని. సరే కాదు, మన చర్చిలో 24th అంట సెమీ క్రిస్మస్ రోజున మనకి దేవుడు వచ్చి జీవకిరీటం ఇస్తారంట. నువ్వు కూడా వస్తే నీకు కూడా ఒకటి ఇప్పిస్తాను శాండీ. కుదరదక్క, నాకు సీఎం గారితో మీటింగ్ ఉంది. అసలు నువ్వు సర్పంచ్ కి తక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ గానీ మళ్ళీ నువ్వు సీఎం గారితో మీటింగ్ అంటున్నావా? ఈ బిల్డప్ లాపి నువ్వు రా, నీకు ఇప్పిస్తాను. సరే అక్క, మా సీఎం గారి వస్తేనే వస్తా, లేకపోతే లేదు. సీఎం గారిని తీసుకొని వస్తానక్క. నిన్ను రమ్మంటే మళ్ళీ సీఎం అంటావేంటమ్మా? అయితే నాకు ఓటేస్తావా అక్క? ఓ మో శాండీ, నీ ఎమ్మెల్యే నీ పోటీలు అన్ని బయట చూసుకో, నా దగ్గర రాజకీయాలు చేస్తున్నావేమో అని. నేనేదో పోనీలే కదా జీవకిరీటం ఇప్పిద్దామని అనుకుంటే నువ్వు నా దగ్గర రాజకీయాలు చేస్తున్నావు ఏంటి? సరే అక్క, మా పిఎం వస్తే నేను వస్తా, లేకపోతే నేను రాను. పిఏ వస్తే వస్తా, లేకపోతే రాను. సరేలే ఏదో ఒకటిలే రండి, ఏదో ఒకటి ఏం చేస్తాను ఇంకా. సరే అక్క. సరే అయితే బాయ్. వీడి సర్పంచ్ కి అవ్వలేదు కానీ మా ఊర్లో మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎమ్మెల్యే అంట, మళ్ళీ సీఎం గారితో మీటింగ్ అంట. సర్లే నెక్స్ట్ ఈ వల్లూరు డాన్ లల్లి ఉంది, ఆ లల్లికి ఫోన్ చేద్దాం ఆగొకసారి. హలో డాన్ లల్లియేనా? చెప్పక్క. అవునక్క. తలాకాల ఎవరినేసారు చెప్పక్క. ఓ ఇలా ఉన్నావేంటమ్మా, ఎవరిని వేసేయమంటావేంటమ్మా లల్లి? వేసేయడానికి ఫోన్ చేయలేదు. మన చర్చిలో 24th సెమీ క్రిస్మస్ జరుగుతుంది కదా, ఆ రోజు దేవుడు వచ్చి జీవకిరీటాలు ఇస్తున్నారంట. నువ్వు కూడా వస్తే ఒకటి ఇద్దామని. అక్క నాకు వేరే ఉందక్క, అక్కడ నేను వేసేయాలండి చెప్పక్క, రిమైండ్ చేసేస్తా. ఓ ఎవరినో వేసేయడానికి రమ్మని లేదమ్మా, జీవకిరీటం తీసుకోవడానికి రమ్మన్నాను గానీ ఆ ఒక్క రోజుకి నీ కత్తులు కటారాలు పక్కన పెట్టి జీవకిరీటం తీసుకోవడానికి రాలే. చూద్దాంలే అక్క. సర్లే కత్తి ఎత్తలేదు గాని మళ్ళీ కత్తితో లేపేస్తదంట, తలాకాల అని అడుగుతుంది. సర్లేలే ఇప్పుడు మన బిల్డర్ సంతు గారికి ఫోన్ చేద్దాం. బిల్డర్ సంతు గారికి ఫోన్ చేద్దాం. హలో సంతు. చెప్పక్క. ఒరే ఏం చేస్తున్నావురా? నేను ఇప్పుడే అక్క డంప్స్ చేస్తా ఉన్నా. ఒరే కేజీ కండ కూడా లేదు, మళ్ళీ నువ్వు డంసల్ చేస్తున్నాను అవి చేస్తున్నాను ఈ చేస్తున్నాను అంటావేరా బాబు. నీకు తెలియదులే అక్క, బాడీ పెంచాలి. అమ్మ బాబోయ్. సరేలే గాని ఈరోజు ఈ 24th నైట్ మన సెమీ క్రిస్మస్ జరుగుతుంది కదా మన చర్చిలో, దాంట్లో యేసుక్రీస్తు వచ్చి మనకి జీవకిరీటాలు ఇస్తాడంట్రా. నువ్వు కూడా వస్తే నీకోటి ఇప్పిస్తాను రా. ఎంత వెయిట్ ఉండేది జీవకిరీటం? ఒరే అదేమన్నా మనం లిఫ్ట్ చేసే వెయిట్ లిఫ్టింగ్ అనుకుంటున్నావా ఏంటి? వెయిట్ ఉండడానికి చెప్తే ఎత్తేస్తా కదా. ఒరే ఎత్తడానికి అదేమి నువ్వు రోజు లిఫ్ట్ చేసే డంబుల్ కాదురా, జీవకిరీటంలే గాని నువ్వు వస్తే ఇస్తాను రా. సరే చూద్దాం అక్క, అన్నీ చూస్తా ఉంటా.
ఆ ఏముందిలే, ఓ ముద్ద ఎట్టేస్తాను కదా, దాంట్లో ఏముందిలే. ముద్దాగిద్ద నాకు నచ్చదు అక్క. నాకు పొద్దున ఒక 10 లీటర్ల పాలు, మధ్యాహ్నం 2 కేజీలు చికెను, సాయంత్రం 2 గుడ్లు ఉంటేనే. ఒరే ఓ పని చేస్తాను లేరా, ఓ పొట్టెలు కూడా ఒకసారి కూడా పెడతాను లేరా. తినడానికి వస్తున్నావు, జీవ కిరీటం తీసుకోవడానికి వస్తున్నావు రా బాబు. సర్లేలేరా, ఏదో చేస్తానులే, వెళ్ళు కానీ. సరే. వీడి గట్టికి కొడితే కేజీ కండు ఉండదు కానీ ఈయన తింటాడంట. సర్లే, ఇంతకీ మన ఈ తాగుబోతాడు ఉన్నాడు కదా, ఈ తాగుబోతు బబ్లు గడికి ఫోన్ చేద్దాం. ఈ డ్రింక్ బబ్లు గడి ఏం చేస్తున్నాడో చూద్దాం. హలో, బబ్లు ఉన్నాడండి? నేనే మాట్లాడేది, చెప్పండి ఎవరు? అరే నేను రా బ్యూలక్కని. ఎవరక్క? ఎవరమ్మా గుర్తు రావట్లేదు సరిగ్గా మాట్లాడండి. నేను రా బ్యూలక్కని, మీ సండే స్కూల్ టీచర్ ని. ఏం చేస్తున్నావురా? ఇప్పుడే అక్క ఒక బాటిల్ కంప్లీట్ చేశాను. ఫోన్ పెట్టామంటే ఇంకో బాటిల్ కూడా అయిపోయింది. ఒరే తాగి తాగి పోతావురా, రోజు తాగడం ఏంట్రా బాబు. అది కాదు గాని, చర్చిలో యేసుక్రీస్తు వచ్చి 24th నైట్ సెమీ క్రిస్మస్ కి జీవికిటం ఇస్తాడంట్రా. నువ్వు కూడా వస్తే నీకు ఇప్పిద్దాం రా. జియో కిరీటమా? కొత్త బ్రాండ్ అక్క? ఒరే అది బ్రాండ్ కాదురా, తాగేది కాదురా. జీవి కిరీటం అంటే యేసుక్రీస్తు ఇస్తాడు, తలకి పెట్టుకునేదిరా. తలకు పెట్టుకునేదా అక్క? ఇప్పుడే నేను 4 బెగ్గులు వేసాను, 4 కిరీటాలు కనిపిస్తున్నాయి అక్క నాకు తల మీద. మళ్ళీ ఇంకో బెగ్గు వేసానంటే 5 కిరీటం కనిపించింది. ఇప్పుడు ఆ జీవ కిరీటం అంత అవసరమా? ఒరే నువ్వు తాగితే వచ్చే జీవ కిరీటాలు వేరురా, దేవుడిచ్చే జీవ కిరీటం వేరు. కానీ నువ్వు రారా, నువ్వు ఆ రోజు ఏం పనులు పెట్టుకుని తాగకుండా రారా బాబు, నీకు దండం ఉంటది. నాకు 3 ఫుల్ బాటిల్ పెడితే కానీ నేను రానక్క. ఏదో చూస్తలే, స్టఫ్ కూడా చూస్తలే కానీ రారా బాబు నువ్వు. వేడిగా ఉండాలక్క షెఫ్. సరేలేరా, సరే సరేలే అక్క, చూద్దాం. సరేరా. సర్లే గాని, ఇంతకీ మన రైజింగ్ స్టార్ స్మాల్ బబ్బులు గాడు ఉన్నాడు, వాడికి ఫోన్ చేద్దాం. అసలు వాడు ఏం చేస్తాడో చూద్దాం. అసలు వాడికి జీవకరణం గురించి చెప్పి వాడికి పిలుద్దాం. హలో, రైజింగ్ స్టార్ స్మాల్ బబ్బులు గారేనా అండి మీరు? హలో చెప్పక్క. ఒరే ఏంట్రా అంత కాల్ సౌండ్ వస్తుంది, ఏం చేస్తున్నావురా? ఇప్పుడే హెలికాప్టర్ నుంచి దూకుతూ ఫైటింగ్ సీన్ ఇస్తున్నాను అక్క. ఒరే ఓ పని చేయరా, అలాగే హెలికాప్టర్ లో దూకుతూ వచ్చి మా చర్చి ముందు స్టార్ కూడా పెట్టారా పోనీ. అక్క నేను హీరోనక్క. ఊరే సైడ్ క్యారెక్టర్ కూడా పనికిరా, నువ్వు మళ్ళీ హీరోనారా? సర్లే గాని 24th నైట్ సెమీ క్రిస్మస్ కి దేవుడు వచ్చి జీవికిటాలు ఇస్తున్నాడంట్రా. నువ్వు కూడా వస్తే ఒక జీవికిటం ఇప్పిస్తాను. అక్క ఆ రోజు మా ఫ్యాన్స్ తోటి ప్రెస్ మీటింగ్ ఉందక్క. ఊరే ఏమవుతుందని ప్రెస్ మీటింగ్ అంటావులే గాని, నీకు అసలు తిప్పు కొడతావు. 4 కూడా లేరు గాని మళ్ళీ ప్రెస్ మీట్ లో ఒకటి గాని నువ్వు రారా ఆ రోజు. ఆ రోజు మా హీరోయిన్ తీసుకున్నామంటావు అక్క. ఊరే నేనేదో నీకు ఇప్పిస్తానంటే మళ్ళీ హీరోయిన్లు అంటావేంట్రా బాబు, నువ్వే ఎక్కువ అంటే మళ్ళీ వాళ్ళని ఎందుకురా. పోనీ మా ఫ్యాన్స్ తీసుకున్నామంటావు అక్క. ఓరి దేవుడు, సరిపోరా బాబు. నేను నిన్నే రా అంటే మళ్ళీ హీరోయిన్స్ నే వద్దంటే మళ్ళీ ఫ్యాన్స్ అంటావేంట్రా. సరే చూస్తాను అక్క. అది తప్పక్క, మా ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో. ఒరే నీ బిల్డప్ ఎక్కువ అయిపోయిందిలే గాని, నువ్వు ఆ రోజు రారా, నీకు జీవకటి ఇప్పిస్తాను. సరే చూద్దాం అక్క. సరేరా అయితే బాయ్ రా. సరే గాని ఈ వెన్నెల ఉంది కదా, బుద్ధి మంత్రాలు వెన్నెల, బుద్ధి మంత్రాలకి ఫోన్ చేద్దాం, ఏం చేస్తుందో చూద్దాం. హలో హలో అక్క. ప్రేజ్ అక్క. ప్రైజ్ లాడు వెన్నెల, ఏం చేస్తున్నావు వెన్నెల? అక్క ఇప్పుడే ప్రేయర్ నుంచి వచ్చి ఫ్యామిలీ ప్రేయర్ లోకి వచ్చినాను. ఓ ఎప్పుడు చూసినా ప్రార్థన అంటావులే గాని. సర్లే గాని ఈ 24th సెమీ క్రిస్మస్ నైట్ నా దేవుడు జీవకిటాలు ఇస్తాడంట, పాస్టర్ గారు చెప్పారు. నువ్వు కూడా వస్తే నీకు జీవకిటం ఇప్పిస్తాను వెన్నెల. సరే వెన్నెల, ప్రైజ్ లాడు. ఈ పిల్ల ఏంటో 24 గంటలు ప్రార్థన 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 అంటది. ఏంటో ఎలా బతుకుతుందో ఏంటో. సర్లే, ఈ మొత్తం కార్యక్రమం అంతా చూసుకోవాలి, కుర్చీలు వేయాలి. ఆ రోజు జీవకిరీటంకి సండే సెమీ క్రిస్మస్ వచ్చేసిందిరా బాబు, చూస్తుండగానే వెయ్యాలి. అమ్మయ్య, కార్యక్రమాలన్నీ అయిపోయినాయి, యేసుక్రీస్తు కూడా వచ్చేస్తున్నారు. ఇంతకీ వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారో చూడాలి. ఎవరు రావట్లేదేంట్రా బాబు, ఎవరైనా వస్తే బాగుండు. నువ్వే ఎక్కువ అంటే నీకు ఫ్యాన్స్, మళ్ళీ నీకు పియ్య ఒకడా. సర్లే కిరీటి మీద అక్క ఇచ్చావు అక్క, వెళ్ళిపోతా. ఏం సండి అంత కంగారు ఎందుకు, ఇప్పుడే కదా వచ్చావు? నాకు సీఎం తో మీటింగ్ ఉంది అక్క. ఓ దేవుడు, సర్పంచ్ తోనే నీకు మీటింగ్ లేదు కానీ మళ్ళీ సీఎం తో అంటున్నావేమో గానీ కూర్చోలే. ఓ 2 నిమిషాలు కూర్చో, దేవుడు ఆన్ ది వేలో ఉన్నాడంట, వచ్చిస్తాడంట, కూర్చో. సరే. ఒరే కిటికీలు ఎలా ఉన్నావురా? బాగున్నానక్క. కూర్చో.
ఏదో కిరీటం అన్నావు కదా అదేందో ఇచ్చే అక్క. ఏరా ఏమంత కంగారు ఎందుకురా? నాకు గూగుల్ వాళ్ళతో మీటింగ్ ఉందక్క. ఒరే మొన్నే నిన్ను ఆ సందు చివరి చూసాను రా, కంప్యూటర్ షాప్ లో రిపేర్లు చేసుకుంటున్నావు, మళ్ళీ నీ గూగుల్ వాళ్ళతో మీటింగ్. వెళ్ళి కూర్చోరా, కంప్యూటర్ లో లెటర్లు తెలియదు కానీ 2 నిమిషాలు కూర్చో. దేవుడు వస్తాడు. అవునేసాను చెప్పక్క. ఓ లల్లి ఏంటి లల్లి నువ్వు ఇక్కడికి కూడా కథ తీసుకొచ్చావు? ఎమ్మెల్యే వచ్చినాక ఎమ్మెల్యే వేసామంటావా? ఓ మళ్ళీ ఉన్నావమ్మా, ఎమ్మెల్యే వేసేస్తే ఇంకా నన్ను చంపేస్తారు కానీ నేనేదో జీవకిరీటం వేద్దామని వస్తే నువ్వేంటి కత్తి తట్టుకుని వచ్చావు? అదేదో ఇచ్చాక వెళ్ళిపోతాను. ఏమంత కంగారు? నాకు బయట వేసేవాళ్ళు పని ఉంది అక్క. వేసాడమ్మా బాబు, నువ్వు 2 నిమిషాలు కూర్చో, కొంచెంసేపు కూర్చో, నీకు ఎత్తాను జీవకిరీటం ఇప్పించి పంపిస్తాను. కూర్చోని కూర్చో. ఒరే సంతు ఎలా ఉన్నావురా? సూపర్. ఒరే ఏంట్రా నరాలన్నీ అలా తిరిగిపోయినాయి? తిప్పొద్దా మరి? ఒరే ఏంట్రా మొత్తం ఒల్లూరులో రోడ్లన్నీ ఇక్కడే ఉన్నాయేంట్రా? కాసేపు ఉంటే నేషనల్ హైవే కూడా పడుద్ది. ఒరే ఇలా ఉన్నావేంట్రా? గట్టికి కొడితే కేజీ కండ లేదు, మళ్ళీ నరాలేంట్రా బాబు? అంతేలక్క మినిమం అని చెప్పి మరి ఇచ్చాక వెళ్ళిపోతాం. ఒరే ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోతావు అంటున్నావేంట్రా? ఏమంత బిజీ నీకు? మళ్ళీ జిమ్ కి వెళ్ళొద్దారు డైలీ 6 కల్లా. ఓ 2 నిమిషాలు కూర్చోరా బాబు, దేవుడు వచ్చేస్తాడు కానీ జిమ్ అంటున్నావు కానీ కూర్చో. ఒరే, రైట్ సైడ్ స్మాల్ బాబులు ఎలా ఉన్నావురా? అజీవకి ఏదో ఇచ్చాక వెళ్ళిపోతాను. ఒరే ఇప్పుడే వచ్చి ఇప్పుడే జీవగట్టి అడుగుతున్నావు ఏంట్రా? అక్క బయట ఫ్యాన్స్ ప్రెస్ మీటింగ్ ఉంది. ఒరే గట్టి గట్టి కొడితే నీకు షార్ట్ ఫిలిం లోనే అవకాశం ఇవ్వరు, మళ్ళీ ఫ్యాన్స్ తో మీటింగ్ ఉందా? ఎందుకు మీటింగ్? అక్క మొన్న సినిమాలో 100 కోట్లు కొట్టాను అక్క. ఒరే 10 రూపాయలు కూడా లేవు గానీ 10 టికెట్లు కూడా అమ్మబడలేదంట, మళ్ళీ నువ్వు 100 కోట్లు కొట్టావు నేను నమ్మాలి గానీ. ఒక 5 నిమిషాలు కూర్చో, దేవుడు వచ్చింది అదే జీవగట్టి ఇప్పిస్తాను. ఎంతకి డ్రింకర్ బబ్బులు గాడు ఎక్కడున్నాడు? వీడు రావాలి అసలు. ఒరే ఏంట్రా ఈ రోజు కూడా? ఏంట్రా బాబు ఇది వద్దని చెప్పాను కదరా, మళ్ళీ ఏంట్రా ఇది? ఏందక్క ఇది లేకపోతే నాకు అసలు మైండ్ పని చేయదక్క, అది నా బాధ. ఈ రోజు వద్దని చెప్పాను కదరా. ఏందక్క దగ్గర 200 మంది దాకా వచ్చినట్టున్నారు, ఏంది? ఒరే ఇక్కడ ఉంది 4-5 రా బాబు, 200 మంది అంటావేంట్రా బాబు? అంత తాగేసావా గాని? అక్క నువ్వేదో కొత్త బ్రాండ్ ఉందని చెప్పావు, జీవ కిరీటం అన్నావు, ఏంది? ఒరే అది బ్రాండ్ కాదురా, కిరీటం తలకు పెట్టుకునేది గాని, అది ఇస్తాలే గాని కొంచెంసేపు కూర్చోరా. సరేలే అక్క, నువ్వు స్టఫ్ చల్లారకుండా తొందరగా తెప్పియాలన్నీ. తెప్పిస్తాలే, కూర్చోరా బాబు కూర్చో. రే ఒక పెగ్గేస్తావా? ఏ స్టఫ్ కూడా రెడీగా ఉంది నీకు. ఏ ఎమ్మెల్యే గారు మీ పియాని ఏమన్నా పిలిపిస్తారా? ఒక పెగ్గే సార్ కలిసి. ఏ బిజినెస్ మ్యాన్ కావాలా వద్దా? మళ్ళీ ఫ్రీగా రాదు, నీ ఇష్టం. స్టఫ్ కూడా రెడీ పక్కనే పెట్టాను, క్లాప్స్ కొడితే వచ్చేసిద్ది. కావాలా మీకు? ఏ డాన్ గారు, లల్లి డాన్ గారు, నన్ను వేసేయాలంటే మా వాళ్ళు ఉన్నారు, మందు బ్యాచ్ ఉంది బయట. చేస్తున్నాడు నాకు మెంటల్ లేపి వాళ్ళు ఇంకో చేతిలో బాటిల్ ఉంది, కొట్టేస్తా. కూర్చోరా బాబు, ఇలా గొడవలు పెట్టుకోవడానికి వచ్చి వింటారు బాబు. నువ్వు ఉండమ్మా, నువ్వు కత్తి ఊరికే కత్తి వేసేనా అంటావురే, నువ్వు ఉండరా బాబు. ఊరే ఈడు ఇలా పడిపోయింటారు దేవుడు. ముందు వీళ్ళ సంగతి ఏంటో చూద్దాము, వీళ్ళ జీవకిరీటం సంగతి చూసి అప్పుడు ఆ సంగతి చూద్దాంలే. ముందు ఏసై ఎక్కడున్నాడు ఫోన్ చేసి ఏసై జీవకిరీటాలు ఇస్తాడో లేదో కనుక్కుందాం. హలో యేసు ప్రభు. హలో చెప్పమ్మా. యేసు ప్రభు జీవకిరీటాలు ఇస్తానన్నావు కదా. యేసు ప్రభు ఇదిగో మా కిటికీలు వచ్చాడు. యేసు ప్రభు జీవకిరీటం ఉందా ప్రభు? లేదమ్మా, ఈ బిడ్డకు జీవ కిరీటం లేదు. ఎందుకు ప్రభు? ఎందుకు లేదు? ఈయన బానే కంప్యూటర్ లో పనులు చేస్తున్నాడు కదా, మరి ఈడికి ఎందుకు లేదు? ఈ బిడ్డ ఈ లోకంలోనే పనులన్నీ చూసుకుంటున్నాడు, కానీ ఒక్కసారి కూడా నా దేవుని సన్నిధికి రావటం మానేశాడు, కాబట్టి ఆయనకి జీవ కిరీటం లేదు. అయ్యో రే, నీకు జీవకిరీటం లేదంట్రా? ఎంత ఉంటుందా చెప్పక్క, కొనేస్తా. దేవుడితో బేరలు ఎత్తున్నావులే గానీ గట్టిగా తిప్పి కొడితే 10 రూపాయలు ఎవరో చూద్దాం. 10 రూపాయలు తీ జాబ్లో నుంచి 10 రూపాయలు తీయలేవు కానీ 1000 రూపాయలు పెట్టుకొనేస్తామంట. కూర్చో. పోనీలే, ఈడికి పోతే పోయిందిలే గాని మా ఎమ్మెల్యే గారు పాదయాత్రలు బాగా చేశారు కదా, ఈ ఎమ్మెల్యే గారికి ఏం వస్తుందో చూద్దాం. యేసు ప్రభువా, మా ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ శాండీకి వస్తుందా యేసు ప్రభు జీవకిరీటం? లేదమ్మా, ఈ బిడ్డకు కూడా జీవ కిరీటం లేదు.
శాండీ నీకు కూడా లేదంట జీవ కిరీటం. ఎందుకక్క? అడుగు ఏసైంది. సీఎం గారితో సంతకం పెట్టిస్తాను. ఏసయ్య సీఎం గారితో సంతకం పెట్టిస్తా, ఇచ్చేస్తావా? ఏసైతో బేరలాడితో సీఎం గారితో సంతకం అంటూ సర్పంచ్ తోనే సంతకం పెట్టించలేవు కానీ మీ ఇంట్లో మమ్మీ డాడీ చేత ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద సంతకం పెట్టించి చూద్దాం గానీ కూర్చో. పెట్టించలేవు అంటాం గానీ సర్లే, ఇంతకీ బెల్డర్ గాడికి వస్తుందేమో చూద్దాం. ఎందుకంటే బాడీ ఇంత పెంచేశాడు కదా, వీడికి దేవుడు ఇచ్చేస్తాడులే జీవ కిరీటం, నాకు తెలిసిపోయింది. హలో ఏసయ్య, ఈ బెల్డర్ సంతు గాడికి జీవ కిరీటం ఉందా ఏసయ్య? లేదమ్మా, ఈ బిడ్డకు కూడా జీవ కిరీటం లేదు. అదేంటక్క 50 కిరీటం లేపుతాను అయితే. ఆ కిరీటం ఏదో చూపించేట్టు వరక చెప్పక్క. ఏసై యారున్నాడు చెప్పు, ఎత్తుతా. ఒరే ఏసై లేపెత్తాను ఎత్తేస్తాను అంటావేంట్రా? కూర్చోరా బాబు. దేవా, ఎందుకు ఈ బిడ్డకు లేదే దేవా? ఈ బిడ్డ తన యవన జీవితంలో మరి నన్ను చూడకుండా వెయిట్ లిఫ్టింగ్లని, బరువులని ఇవే చూసుకుంటూ తన ఆరోగ్యాన్ని చూడకుండా తన బాడీని చూసుకోవడమే సరిపోతుందమ్మా. అందుకే తనకి జీవ కిరీటం లేదు. సరే ఏసయ్య, సర్లే ఈ లల్లికి వస్తుందేమో చూద్దాం. ఏసయ్య, ఈ లల్లికి మంచి రౌడీ షీటర్ లల్లి ఉంది కదా ఏసయ్య, మరి ఆ బిడ్డకు ఉందా ఏసయ్య జీవ కిరీటం? లేదమ్మా, ఈ బిడ్డకు కూడా జీవ కిరీటం లేదు. ఏసయ్య ఎక్కడున్నాడు చెప్పా, కేసేస్తా. ఓ భలే ఉన్నామమ్మా, ఏసైనా లేపెత్తావా ఏంటి? కూర్చోవా లల్లి, నీకు లేదంటలే జీవ కిరీటం. ఫోన్లే, ఈ పాన్ ఇండియా స్టార్ ఉన్నాడు కదా, ఈ రైజింగ్ స్టార్ బబ్లు గాడు, వాడుకుంటదేమో అడుగుదాం. ఏసయ్య, మా పాన్ ఇండియా స్టార్ కి వస్తుంది ఏసయ్య జీవ కిరీటం? లేదమ్మా, ఈ బిడ్డకు కూడా జీవ కిరీటం లేదు. ఎందుకు ఏసయ్య? ఈ బిడ్డ ఈ లోకానుసారమైన జనులను, ఈ లోకానుసారమైన ఫ్యాన్స్ ని పెంచుకున్నాడు కానీ దేవునిలో ఎదగాలని ఆశపడట్లేదు. కాబట్టి ఆ బిడ్డకు కూడా జీవ కిరీటం లేదు. బబ్లు, నీకు కూడా లేదంటారా జీవ కిరీటం? నెక్స్ట్ సినిమాలో ఆఫర్ ఇస్తాను, నాకు ఇచ్చేయి. రే నెక్స్ట్ సినిమాలో ఆఫర్ అంటావేంట్రా? ప్యాన్ ఇండియా స్టార్ కూడా చేసేస్తా. ఒరే సరిపోరా బాబు, ఏసైన పాన్ ఇండియా స్టార్ అంటావేంట్రా బాబు? ఆయన లోకల్ కి రాజు అయితే గాని కూర్చో, నీకు లేదంట. ఇంతకీ ఈ తాగుపోతే డ్రింకర్ బబ్లు గాడు ఏడి బాబోయ్, పడిపోయాడు. ఒరే ఒరే లెగరా లెగరా బబ్లు. నేను రా ప్యూలక్కన్ రా. ఏందక్క, నేను ఎడకొచ్చాను? నేను ఆడ సిట్టింగ్ వేస్తుంటే మా వాళ్ళు. ఒరే నువ్వే వచ్చావురా, తాగి ఇలా లోకంలో మైకంలో ఉన్నావు గాని జీవగడ్డ పిప్పిస్తానంటే వచ్చావు కదరా. ఎన్ని కొత్త బ్యాండ్ తెప్పించావు అక్క? ఎక్కడ పెట్టావు? బ్రాండ్ కాదురా, కిరీటం అని చెప్పాను కదా. కిరీటమా? సరే కానీ అక్క, ఏదో ఒకటి, నాకు ఆడ పని ఉంది, నాకు తెలుసుగా. ఏసయ్య, మా డ్రింకర్ బబ్లు గాడికి జీవగడ్డ ఉందా ఏసయ్య? లేదమ్మా, ఈ బిడ్డకు కూడా జీవ కిరీటం లేదు. బబ్లు, నీకు కూడా జీవగడ్డ లేదంట బబ్లు. ఏసయ్య, ఒక పెగ్గు పోస్తా, నాకు జీవగడ్డ ఇచ్చేస్తావా? ఒరే ఏసై పెక్కు పోయడం ఏంట్రా బాబు? కూర్చోరా బాబు. ఏందో ఈ వెన్నెలాగా ఉందేమో చూద్దాం, ఆగండి. ఈ బుద్ధి మంత్రాలకి ఉందో లేదో ఆలోచిద్దాం. ఏసయ్య, మా బుద్ధి మంత్రాలు వెన్నెలాగా ఉందా ఏసయ్య? అవునమ్మా, ఈ బిడ్డకి జీవ కిరీటం ఉంది. అదేంటి ఏసయ్య, వీళ్ళకి లేకుండా నా పిల్లకు ఉండడం ఏంటి ఏసయ్య? ఈ బిడ్డ నా అనుదినం ప్రతిదినం నా వాక్యాన్ని చదువుతూ ప్రార్థన చేస్తూ దేవుని మార్గంలో చక్కగా నడుస్తుంది కాబట్టి ఈ బిడ్డకి జీవ కిరీటం ఉంది. థ్యాంక్స్ ఏసయ్య. అయ్యా, ఈ పిల్లకి జీవ కిరీటం ఉండడం ఏంటి? అమ్మాయి ప్రార్థన చేస్తే జీవ కిరీటం ఉంటుందా? అంటే నేను ఇన్ని రోజులు ఏమనుకున్నానంటే బాడీ లిఫ్టింగ్ చేస్తే లేదా ఎమ్మెల్యేగా చేసిన లేదా ఏ మంచి కంపెనీలో చేసిన జీవ కిరీటం వస్తుంది అనుకున్నాను, కానీ ప్రార్థన చేస్తే జీవ కిరీటం వస్తుందా? సర్లే ఏసయ్య, ఇంతకీ నాకుందా లేదా ఏసయ్య జీవ కిరీటం? నీకు కూడా లేదమ్మా జీవ కిరీటం. అయ్యా